4.5 దశాబ్దాల కాలం కంటి నిండా నిద్ర, సరైన తిండి లేకుండా పీడిత ప్రజల విముక్తి కోసం అడవి బాట పట్టిన పోరాట యోధుడు సొంత గూటికి చేరుకున్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్కు చెందిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న జనజీవన స్రవంతిలోకి చేరుకుని స్వగ్రామం వడ్కాపూర్లే అడుగుపెట్టారు. 25 లక్షల రూపాయల రివార్డు ఉన్న చంద్రన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఇటీవల తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు. దశాబ్దాల తర్వాత వచ్చిన చిన్ననాటి మిత్రుడికి ఆ గ్రామస్తులు, శ్రేయోభిలాషులు ఘన స్వాగతం పలికారు. జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో జరిగిన ఆత్మీయ సమావేశం తర్వాత 99 టీవీ ప్రతినిధితో ప్రసాదరావు అలియాస్ చంద్రన్న ఎంతో భావోద్వేగానికి లోనవుతూ మాట్లాడారు. పోరాట ప్రస్థానం, ఆరోగ్య కారణాలు, జనజీవన స్రవంతిలోకి రావడానికి దారితీసిన పరిస్థితులను మావోయిస్టు చంద్రన్న వివరించారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తూ స్థానిక ప్రజల కోసం శేష జీవితం అంకితం చేస్తానని ప్రసాదరావు చెప్పారు. 10th క్లాస్ వరకు గ్రామంలో వడకాపూర్ గ్రామంలో చదువుకుంది. ఇంటర్మీడియట్ కోసం పెద్దపల్లికి చదువుకొని రాడికల్ విద్యా సంఘంలో పనిచేస్తూ నేను పార్టీకి పోవడం జరిగింది 2001. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామానికి రాలేదు మొదటిసారి. అందరిని కలుసుకోవడం అనేది కూడా సంతోషంగా ఉంది. అంటే ఈ గ్రామంలో పుట్టి పెరిగి చదువుకొని తిరిగి ఒక పీడిత ప్రజల కోసం గత 40 సంవత్సరాల కాలంగా పనిచేసి మళ్ళీ తిరిగి జనంలోకి రావడం జరిగింది అనారోగ్య సమస్యలతో. అయితే ఏదైనా కూడా ప్రజల కోసం పనిచేయడం అనేది ఒక గొప్ప విషయం. ఏదైనా ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా అయితే ఉండదు. ఇలా సమాజంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ మనం అదే పీడిత ప్రజల కోసం పనిచేసినాం. మళ్ళీ తిరిగి ఇవాళ జన జీవన స్రవంతిలోకి రావాలనుకొని పరిస్థితులు అనుకూలించక రావడం జరిగింది. అయినా మళ్ళీ కూడా నేను ఏ మేరకు సాధ్యమైతే అనారోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని ఉండాలని అనుకుని వచ్చిన. ఇప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉంటా. రాజకీయ పరంగా ఏమన్నా అలాంటి ఆలోచన ఎప్పుడు లేదు. నేను ఫస్ట్